వాస్తవానికి ఇదే బీజేపీ కాంగ్రెస్లు గతంలో కూడా మనకు అన్యాయం చేస్తున్నారు. కరెంటు విషయంలో తీవ్రమైన ఏది ఆ రోజు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ను ఆంధ్రాకి అప్పచెప్పి ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసింది ఇదే బీజేపీ కాంగ్రెస్లు. బీజేపీ బిల్లు పెట్టింది, కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తే 7 మండలాలు పోయినాయి, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు పోయింది. ఆ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం పోరాటం చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నామినేట్ అయి ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టక ముందే తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిండ్రు. ఆ రోజు ఈ బిల్లును అపోజ్ చేసిన మేము పార్లమెంట్ లో ఆ రోజు గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినాం. కానీ 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఆనాడు ఈ లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్, అది 460 మెగావాట్ల పవర్ వస్తుంది. ఈ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హైడల్ ప్రాజెక్ట్. ఎందుకంటే నార్మల్ గా పిఎల్ఎఫ్ హైడల్ ప్రాజెక్ట్స్ లో 40% ఉంటే లోయర్ సీలేరు 60-70% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటిది. అంటే 250 రోజులు అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అంత గొప్ప ప్రాజెక్టును అప్పనంగా ఈ 2 జాతీయ పార్టీలు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి తీసుకుపోయి దాన్ని ఆంధ్రప్రదేశ్ కి అప్పచెప్పి తెలంగాణ ప్రయోజనాలను ఆ రోజు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినాయి ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ. ఆనాడు లోయర్ సీలేర్ ను పొడగొట్టిరి, మళ్ళా ఇప్పుడు ఈ ఉన్న సాగర్ ను, ఉన్న శ్రీశైలం ను, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద ఉన్న హైడల్ ప్రాజెక్ట్ ను కూడా మళ్ళా ఢిల్లీ చేతులు పెట్టి ఇంకొకసారి తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దు, వెంటనే మేల్కొనండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.